అంబానీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్‌లో 'షారుఖ్ ఖాన్' గారు 'రామ్ చరణ్‌ని ఇడ్లీవడ' అని కమెంట్ చేశారు. సో, దాని మీద మీరేమంటారు? యాక్చువల్‌గా 'షారూక్ ఖాన్' అనే అతను సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఆల్సో. హ్యావ్ ఎ గ్రేట్ యాక్టర్. బట్ అతను ఒక గ్లోబల్ స్టార్ అయిన 'రామ్ చరణ్‌ని' అలా చిన్న చూపు చూస్తూ ఇడ్లీ వడ అని కామెంట్ చేయడం అనేది 'రామ్ చరణ్‌కి' అది తక్కువ చేసినట్టు కాదు. తనకు తాను 'షారూక్ ఖాన్' తక్కువ చేసుకున్నట్లని నా ఫీలింగ్. ఇది చాలా అతను ఆలోచించాలి. ఇప్పుడు 'రామ్ చరణ్' ఎంత బాధపడుతున్నాడో నాకు తెలియదు కానీ 'షారూక్ ఖాన్' దానికి 100 రెట్లు బాధపడతాడు. ఇది షూర్. అంటే ఏ విధంగా బాధపడతారని? ఒక ఒక ఉన్న ఇప్పుడు నార్మల్ పర్సన్ ఒక పర్సన్కి ఏదైనా బూత్ అన్నా ఏదైనా పర్లేదు బ్రదర్. అతను ఒక బాలీవుడ్ స్టార్ అయ్యుండి, క్రికెటర్లో ఒక అంబాసిడర్ అయ్యుండి, ఒక గ్రేట్ యాక్టర్ అయ్యుండి, అతన్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది అతనే ఒక చిల్లర్గాళ్ళ ఒక వీధిలో ఒకడికొకడు పిలుచుకుంటాడు చూడు, అరే బచ్చా అన్నట్టుగా ఇడ్లీ వడని అంత పెద్ద ఫంక్షన్లో అనడం అతనికే అది షేమ్ఫుల్ అని నా ఫీలింగ్ బ్రదర్. అంటే క్యాజువల్గా అయితే ఎప్పుడు షారుఖ్ ఖాన్ అందరినీ గౌరవించే మాట్లాడుతూ ఉంటాడు కదా. యా కానీ అది ఎందుకు అన్నారో అది నాకు అర్థం కావట్లేదు. బట్ అదే మట్టుగా అయితే షారూఖ్ ఖాన్కి ఎప్పటికైనా ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్గా. చాలా మంది ఏమంటున్నారు అంటే రామ్ చరణ్కి షారుఖ్ ఖాన్కి ఉన్న మధ్యన బాండింగ్ ఉంటే మనం ఎక్కడైనా రూముల్లోనో బయట ఎక్కడో ఫంక్షన్లో పర్సనల్ ఫంక్షన్స్లో అనొచ్చు బ్రదర్. అది ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఫంక్షన్లో అనడం అది షారూఖ్ ఖాన్కే ఎఫెక్ట్ పడుతుందని నా ఫీలింగ్. బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నారని అంటున్నారు. సో, మీరేమంటారు? అది ఎప్పటి నుంచో అది ఉన్నదే. ఇది ఇప్పటి నుంచి కాదు. చిరంజీవి గారిని కూడా ఇదివరకు ఒకసారి ఇలాగే ఫూల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు 'రామ్ చరణ్ని' కూడా సేమ్లెస్ చేశారు. ఇట్లా మన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ హీరోయిన్లు ఇక్కడ తీసుకొచ్చి యాక్ట్ చేపించి వాళ్ళతో వీళ్ళు మింగిల్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనం సనువు తగ్గిపోవడం వల్ల మనం చీప్ అయిపోతున్నాం. అందువలన వాళ్ళు ఒక మాట అన్నా మనం అనలేకపోతున్నాం. ఇక్కడ యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సెస్ ఇవ్వరు. ఎవ్రీ హీరోయిన్ కమ్స్ ఫ్రమ్ ద ముంబై, నార్త్ ఇండియన్ ఓన్లీ. దానివల్ల ఏంటవుతుందంటే ఈ తెలుగు వాళ్ళు ఇంతే, మనం చీకొట్టినా వీళ్ళు మన అందాన్ని చూసి పడిపోతారన్న ఫీలింగ్తో ఉంటారు. అది సారీ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సారీ చెప్తే మంచిదే. షారూఖ్ ఖాన్కే మంచిది సారీ చెప్తే. బట్ ఆయనకి ఎంత జరుగుతున్న విషయం అతనికి తెలుసో లేదో కూడా తెలియదు నాకు. షారుఖ్ ఫ్యాన్స్ ఏమంటారు అంటే సౌత్లో అందరినీ ఇడ్లీ వడ అట్లా పిలుస్తాం కదా, సో అదే విధంగా ఫ్రెండ్షిప్ కొద్ది పిలిచాం, దాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు అని. సీరియస్గా తీసుకోలేదు. ఇతను ఒక సూపర్ స్టార్ కదా, ఇతను కూడా గ్లోబల్ స్టార్. అదే ఒక నార్మల్ పర్సన్కి అట్లా పిలిచినా నో ప్రాబ్లం. బట్ ఇతను ఒక సూపర్ స్టార్ అయ్యిండు, ఇంటర్నేషనల్లో ఆ RRRలో మంచి సక్సెస్ ఉన్న హీరో. ఇతన్ని ఒక ఇడ్లీ వడ అని పిలవడం అది రాంగ్ అని ఇక్కడ 'రామ్ చరణ్' ఫ్యాన్స్గా మేమందరం బాధపడుతున్నాం. ఇది ఇది షార్ట్ అవుట్ చేయడం ఒక 10 రోజులు పోతే అందరూ మర్చిపోతారు.